భగవంతుడి యొక్క ఆలయానికి ప్రదక్షిణం అని అంటే ఏంటో తెలుసా అండి? ఏదో రౌండ్ రౌండ్కి తిరగటం కాదండి. ప్రదక్షిణం యొక్క మహత్వం ఏంటి అని అంటే స్వామిని కేంద్రంగా పెట్టుకోవటం. మన జీవితంలో స్వామిని సెంటర్లో ఉంచుకోవాలి. ప్రదక్షిణం ఎలా చేస్తామండి? మనం తిరుగుతూ ఉంటే స్వామి సెంటర్లో ఉంటారు, ఆయన చుట్టూ మనం తిరుగుతూ ఉండాలి. కాబట్టి ఈ జీవితంలో మన కోరికలు, మన స్వార్థం, మన ఇచ్చలు సెంటర్లో ఉండకూడదండి. భగవంతుడు కేంద్రంగా ఉండాలి అని చూపించేదే ప్రదక్షిణ తప్ప ఏదో కోరికలు కోరుకొని గిరాగిరా తిరిగేసేయటం కాదండి భగవంతుడి చుట్టూ. కాబట్టి ప్రేమతో ప్రదక్షిణ యొక్క మహత్యాన్ని తెలుసుకొని మన జీవితంలో భగవంతుడిని, భగవద్భక్తిని, భగవత్ సేవని, ఈ ప్రపంచానికి సేవని కేంద్రంగా పెట్టుకునేటట్టుగా మనం జీవిద్దాం. రాముడి గురించి శ్రీమద్ రామాయణంలో పూర్వభాషీచ రాఘవః మృదుభాషీచ రాఘవః అని చెప్తారండి. రాముడటండి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఎంత ప్రేమతో పలకరిస్తూ ఉండేవారట. వాళ్ళు మాట్లాడకముందే పలకరిస్తూ ఉండేవారట ప్రేమతో, మృదువుగా, ఎంతో చక్కగా. ఆయన యొక్క మాట అంత ప్రేమగా ఉండేదట. ప్రతి ఒక్కళ్ళు చేసిన మంచిని గుర్తుపెట్టుకుంటూ కృతజ్ఞత చెప్తూ ఉండేవారట. ఎవరైనా తప్పు చేస్తే వాటిని వెంటనే క్షమిస్తూ ఉండేవారట. అది రాముడి యొక్క వ్యక్తిత్వంలో అద్భుతమైన విషయాలు. మనం కూడా ఆ రామ భక్తిని నేర్చుకుంటున్నప్పుడు ప్రేమను పంచడానికి ప్రయత్నం చేద్దాం. రామకృష్ణులు అంటే ఎవరో కాదండి, సాక్షాత్తుగా ప్రేమైక మూర్తులు. అందుకే రామాయణాన్ని మనం వినాలి, రామాయణం తెలుసుకోవాలి. మన ఛానల్లో రామాయణం ప్రవచనాలు ఉన్నాయండి, శ్రవణం చేయండి. రాముడి యొక్క గొప్ప వ్యక్తిత్వం, మన సీతమ్మ తల్లి యొక్క గొప్ప వ్యక్తిత్వం ఏంటో మనం వినొచ్చు. వినటం ద్వారా తెలుసుకొని మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు.